గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. హాయ్ నాన్న, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు కదా? ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. బుక్స్ ఓపెన్ చేయడానా పేజ్ నెంబర్ 38 ఒకసారి తీయండి. మనం ఎస్టర్డే క్లాస్లో ఎక్సర్సైజ్ 3లో లాస్ట్ 5 క్వశ్చన్స్ వరకు చెప్తున్నాం. టుడే టాపిక్లోకి వచ్చేసరికి 6th క్వశ్చన్. రాజా వాక్స్ 1.5 మీటర్ ఇన్ 1 సెకండ్. హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ వాక్ ఇన్ 15 మినిట్స్? రాజా అనే వ్యక్తి 1 సెకండ్లో 1.5 మీటర్ నడిచింది. అయితే 15 మినిట్స్ అంత దూరం నడుస్తారో చెప్పండి అంటున్నారు. సరే చూద్దాము. డిస్టెన్స్ కవర్డ్ బై రాజా. డిస్టెన్స్ కవర్డ్ బై రాజా వాక్స్ ఇన్ 1 సెకండ్. 1 సెకండ్లో ఎంత దూరం కవర్ చేసినారా? 1.5 మీటర్. గివెన్ టోటల్ గివెన్ టైం. హౌ మచ్ టైం గివెన్? టోటల్ గివెన్ టైం 15 minutes. We know 1 minute equal to how many seconds are there in 1 minute? Okay, 1 minute equal to 60 seconds. Okay, at the same time 15 minutes is equal to 15 into 60. Total 15 0 0 15 6 are 90. 900 seconds. ఓకే, ఇప్పుడు చూడండి, 1 సెకండ్లో రాజా అనే వ్యక్తి 1 సెకండ్లో 1.5 మీటర్ దూరం వెళ్తే ఇప్పుడు 900 సెకండ్స్లో ఎంత దూరం వెళ్తారు? దట్ ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్. దేర్ఫోర్ 900 into 1/2 meters. So 900 into 1 1 jar 1 2 jar 2 plus 1 3/2. 2 1 jar 2 4 jar 8 1 ఉంటుంది 1 0 10 2 5 jar 0. Therefore 450 into 3 3 0 jar 0 3 5 jar 15 3 4 jar 12 1300. He covered distance in 15 minutes 1350 meters. Okay, Nana? This is the answer. Okay, perfect. Right? Okay, shall I repeat? Okay. Screenshot తీసుకున్నారా అవసరమైతే. Next 7th question and last question. First one, 2/3 into box by box is equal to 20/21. అండ్ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఫిల్ చేయాలి. 2ని ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి 20 వస్తుంది. అలాగే 3ని ఎంతతో మల్టిప్లై చేస్తే మనకి 21 వస్తాయి. 2 10 జార్ 2 10 జార్ 20 3 7 జార్ 21. ఓకే, నెక్స్ట్ 5/7 into empty box by empty box is equal to ఇది 5 అటమ్మా 5 is equal to 35 by డాష్ బై బాక్స్ అట. ఇదేనా? ఇప్పుడు ఏమొస్తుంది? అప్పుడు బాక్స్ ఇక్కడ 3 ఇచ్చి ఇక్కడ 35 ఇచ్చింది కదా. 7 5 ఇది కూడా 35 అంటే ఇక్కడ 7 వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, రబ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మీరు ఇందులో ఫుడ్ ద హెడ్డింగ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. 2.2 డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ని డివిజన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ని డివిజన్ చేస్తే ఏమంటారు చూడండి. ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎక్కువ నేను. 21/2 ఈజ్ డివైడెడ్ బై 3/2. 3/2 ఇది మాత్రం ఓన్లీ ఇంట్రడక్షన్. మనకి ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చేస్తాం కాబట్టి ముందుగా తెలుసుకోవాలి. ఓకే, ఇది ఫ్రాక్షనే, ఇది ఫ్రాక్షన్. ఒక ఫ్రాక్షన్ని మరొక ఫ్రాక్షన్తో డివిజన్ ఎలా చేయాలి? మనకి జనరల్గా ఒక నెంబర్ ఒక హోల్ నెంబర్ని మరొక హోల్ నెంబర్తో డివిజన్ చేయడం తెలుసు, కానీ మన ఫ్రాక్షన్స్లో ఎలా సాల్వ్ చేయాలి? 21/2 మీరు అనుకుంటారు ఇది టేబుల్ కదా 3/2
21/2 దీని వేసుకొని ఇలా చేస్తారు. ఈ పద్ధతి ఇక్కడ మనకి యూజ్ అవ్వదు. మరి ఏ మెథడ్ యూజ్ అయితే చూద్దాం. 21/2 ఈ డివిజన్ సింబల్ ఇలా ఉంటే చేయలేం, కానీ దాన్ని చేంజ్ ఇంటూగా మార్చుకోవాలి. ఇంటూగా మార్చుకోవాలి. ఈ నెంబర్స్ రివర్స్ అయింది 2/3 మల్టిప్లికేట్ ఐడెంటిటీ మనం నేర్చుకున్నాం కదా, అదే మోడల్. ఇప్పుడు ఎలా క్యాన్సిల్ చేయొచ్చా? 2కి 2 1 2 1 క్యాన్సిల్, 3 1 3 7 టోటల్ ఆన్సర్ ఇస్ 7. దిస్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకేనా ఈ మోడల్. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్స్ బై ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. డివిజన్ ఆఫ్ హోల్ నెంబర్స్ బై ఫ్రాక్షన్స్. whole numbers by whole numbers by fractions. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ఫ్రాక్షన్ చేస్తారు. ఇప్పుడు హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/1/2 3 అనే హోల్ నెంబర్ని 1/2 అనే ఫ్రాక్షన్తో డివిజన్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, మరి దీన్ని ఇలా చేయలేమనుకున్నాం కదా, అప్పుడు దీన్ని ఇంటుగా మారిస్తే ఇది బై అది 2/1. ఎట్ ద సేమ్ టైం 3 × 2 3 2 6 ఫినిష్. డూ దిస్ ఇచ్చిన మరి చూడండి ఒకసారి పేజ్ నెంబర్ 39. డూ దిస్. ఓకే, రాసుకున్నాను కదా, వెరీ గుడ్. డూ దిస్. పేజ్ నెంబర్ 39లో ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ what is the asking question? 2/1/4. 2/1/4. 2ని 1/4 టేబుల్ తోటి డివైడ్ చేయాలి. 2 దీని ఇంటుగా మారిస్తే 4 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 4/1 అవుతుంది. అంటే కింద ఉన్న ఈ రిమైండర్ 1 ఇట్లా డినామినేటర్ ఇలా ఉంటే దీన్ని మనం లెక్కలో తీసుకోం కాబట్టి డైరెక్ట్ రాసుకోవచ్చు. 8. సెకండ్ వన్ 7/1/2. ఇప్పుడు చెప్పండిగా 7 × 2. ఓకే, 14. నెక్స్ట్ ఒకటి ఉందా, ఒకటి మీరు చేయండి. అరే రెసిప్రికల్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇవి మొత్తం రెసిప్రికల్స్ కిందకి వస్తేమా మరలా వేరే ఇచ్చిండు. ఓకే, హెడ్డింగ్ పెట్టుకుని జాగ్రత్త రాయండి. ఒకటి ఉంది కదా 3/1/5 ఇచ్చిండు. అప్పుడు ఏం రాస్తారు? 3 × 5 = 15. మరి ఎలా చేయాలో చెప్పని చేయండి. రెసిప్రికల్ ఆఫ్ fractions of a fractions. Reciprocal of fractions అంటే ఏంటో చూద్దాం. Reciprocals means రివర్స్ ఆర్డర్ అన్నారా, దానికి డెఫినేషన్ ఏమైనా ఇచ్చిన చూద్దాం. మరి ఎనీ 2 non-zero numbers whose product is 1 are called reciprocal of another. ఇది ఒక్కటి రాద్దాము. ఈ ఒక్క మాట రాసి మొత్తం రెసిప్రికల్స్ మొత్తం నేను రాస్తాను. ఒకటే జాగ్రత్త ఇంటికి రాసుకోండి. ఎనీ 2 TWO2 ఎనీ 2 non-zero జీరో కానటువంటి ఏమైనా 2 నంబర్లని మీరు తీసుకున్నప్పుడు ఎనీ 2 non-zero numbers. ఓకే, రైట్ ఇట్ నీట్లీ. నంబర్స్ హూస్ ఏమైతాయి, హూస్ ప్రొడక్ట్ వాటి ప్రొడక్ట్ 1 అయ్యే విధంగా ఉంటే product is 1 are called reciprocals. That is the reciprocal అంటే అది. ఏమంటాను చూడండి ఒకసారి, వన్స్ అగైన్ రిపీట్ ఇట్. ఎనీ 2 non-zero numbers ఏవైనా 2 నెంబర్స్ తీసుకోవాలి, ఫ్రాక్షన్స్ అయి ఉండాలి. ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ 0 కాకుండా ఉండేటట్టుగా ఒక 2 నెంబర్స్ తీసుకోండి. మీరు వాటిని ఏం చేస్తారు, వాటి ప్రొడక్ట్ ఒక సందర్భంలో 1 అవ్వచ్చు, 1 అవ్వకపోవచ్చు. కానీ 2 నెంబర్స్ తీసుకున్న తర్వాత వాటిని పిలిచే విధంగా దాన్ని ఏం చెప్తారు, దాన్ని రివర్స్ ఆర్డర్లో వాళ్ళు రాసినట్లే దాన్ని ఏం చెప్తారంటే రెసిప్రికల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి కొన్ని నేను చెప్తా. 3/7 రెసిప్రికల్ ఆఫ్ అని అర్థం లేదు. రెసిప్రికల్ ఆఫ్ 3/4 4/3 అంటే అది ఎలా వచ్చిందంటే 3 అంటే ఇక్కడ 1/3/4 అవుతుంది. ఇలా ఇక్కడ 1 ఇచ్చింది కదా, ఆ ప్రోడక్ట్ ఆ 1 పైన రాస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కింద ఉన్న 4 పైన నెంబర్తో మల్టిప్లై చేయబడి 4 × ఇట్లా 3 నెంబర్ /3 టోటల్ 4 × 4/3 అవుతుంది.
ఓకేనా, అందుకే 3/4 వచ్చినప్పుడు 4/3 అవుతుంది. ఇలా ఏ సందర్భంలో అయినా సరే ఇలా ఇచ్చినప్పుడు 2/3/4 ఇచ్చినప్పుడు కరెక్ట్ పైన నెంబర్తో మల్టిప్లై చేయాలి. 9/6/7 ఇచ్చిన ఈ నెంబర్తో మల్టిప్లై చేయబడాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్, రెసిప్రికల్ ఆఫ్ 1/2 ఉంటే వస్తాయి. 1/2 అంటే 2, దీనిపైన 1, మరలా ఇది 1/2. నేను చేస్తే అని చెప్తాను 1 × 2/1 అవుతుంది. 1 2 = 2, ఇక కింద ఉన్న 1 తోటి మనకి సంబంధం లేదు. 3 మరి జనరల్ నెంబర్ ఉంటే రెసిప్రికల్ ఆఫ్, చూసారా ఎన్ని టైపులు చెప్తున్నా, రెసిప్రికల్ ఆఫ్ 3 ఉంటే 1/3. ఒకవేళ ఏబిసిడి ఉంటే పరిస్థితి ఏది మరి, రెసిప్రికల్ ఆఫ్ ఏకి 1/a అవుతుంది. మరి మల్టిప్లికేట్ ఐడెంటిటీ చెప్పాం కమ్మా, సేమ్ అదే మోడల్ ఫస్ట్ చాప్టర్లో చెప్పలా, అలాగే ఉంటుంది ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, రెసిప్రికల్ ఆఫ్ a/b ఉంటే ఓకే b/a అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, రెసిప్రికల్ ఆఫ్ పెద్ద నెంబర్ ఉన్నప్పుడు, రెసిప్రికల్ ఆఫ్ 25/36 ఉన్నప్పుడు 36/25. ఇక్కడ మీకు ఈ ఆర్డర్లు ఏమనిపించింది, అక్కడ కూడా మనం ప్రాపర్ ఫ్రాక్షన్గా రాలా, ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కానీ ఇక్కడ ఆన్సర్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. ఒకవేళ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ అయింది, ఇంప్రాపర్ కాస్త ఒకటి మనం ఇంప్రాపర్ తీసుకున్నాం. మరి రెసిప్రికల్ ఆఫ్ 76/35 అనుకుందాం. దీని రివర్స్ రాస్తే 35/76. అంటే ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో తీసుకున్నప్పుడు దానికి ఆన్సర్ మనకి ప్రాపర్ ఫ్రాక్షన్లోకి వస్తుంది. ఓకే, ఈ మొత్తం జాగ్రత్త రాసుకుని బిట్లలో అడుగుతాయి ఎక్కువ శాతం. అంటే ఈ మోడల్ ఇవే కాదు కానీ ఇలాంటి మోడల్ 1/2 ఉన్నప్పుడు 2 వస్తుందని, 3 ఉన్నప్పుడు 1/3 అవుతుందని, ఓకేనా, 1/4 ఉన్నప్పుడు 4 అవుతుంది. మరి ఆరు లక్షణాలు అడిగినప్పుడు a/b ఉన్నప్పుడు b/a అవుతుంది, ఏ ఉంటే 1/a అవుతుంది. మరి 1/a ఉంటే ఏ అవుతుంది. ఓకేనా, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ రాసుకోండి. నెక్స్ట్ టైనీస్ ఒకటి అడిగింది చూడమ్మా, విల్ ద రెసిప్రికల్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ బి ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుందా మనకి, నో. ఇక్కడ చూసారు కదా, రెసిప్రికల్ తీసుకోవడం ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకోవడం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో మనకి ఆన్సర్ వచ్చింది. ఫస్ట్ వన్ నో అని పెట్టుకో, నో ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్, విల్ ద రెసిప్రికల్ ఆఫ్ యాన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ బి యాన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఆన్సర్ వస్తుందా చూడండి, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కదా, దీన్ని రాస్తే రైట్ ఆన్సర్ రాసినప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్గా వస్తుంది కాబట్టి నో అని పెట్టుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ మనకి డూ దిస్ ఒకటి ఇచ్చింది చూడమ్మా, డూ దిస్ పైన ఒక లెటర్స్ ఇచ్చింది చూడండి. దస్ డివైడింగ్ బై ఎ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వివాలెంట్ టు మల్టిప్లైయింగ్ ద నంబర్ బై ద రెసిప్రికల్ ఆఫ్ దట్ ఫ్రాక్షన్స్. మనం ఫ్రాక్షన్స్ తోటి డివిజన్ చేసిన, హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో డివిజన్ చేసిన, అది మనం ఇంటూగా మార్చినప్పుడు డివిజన్ సింబల్ని ఇంటూగా చేంజ్ చేసినప్పుడు ఏం చెప్తున్నాం, ఆటోమేటిక్ అదే రెసిప్రికల్ వస్తుంది. రివర్స్ ఆర్డర్లో రాస్తాము. రివర్స్ ఆర్డర్లో ఒక నెంబర్ని రాయడం అంటే అర్థం ఏంటి, వాట్ ఇస్ దట్ మీనింగ్, దట్ మీనింగ్ ఇస్ అ రెసిప్రికల్. ఓకేనా, నెక్స్ట్ వన్, డూ దిస్. ఈ డూ దిస్ పేజీ నెంబర్, ప్రతి డూ దిస్ కూడా పేజీ నెంబర్ వేసుకోండి అమ్మా. మీరు రెడ్ పెన్తో డూ దిస్ అని పెడతారు హెడ్డింగ్, అక్కడ పక్కన ఏమంటే పేజీ నెంబర్, ఓకే, పేజీ నెంబర్ 41. ఎందుకంటే ఏదైనా సందర్భాలు మనకి ఈ ఆన్సర్ కావాలంటే నోట్బుక్లో మనకి అర్థం అవుతుంది, అందుకే పేజీ నెంబర్ పక్కన రాసుకున్నారు అనుకోండి. ఓకే, పలానా పేజీ నెంబర్ పలానంటే మీరు డబ్బులు తీసినప్పుడు ఈజీగా మీకు కనిపించింది. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్, 9 ఈజ్ డివైడెడ్ బై 2/5. ఇప్పుడు ఇందాక చెప్పిన సేమ్ వాడు దీనికి రెసిప్రికల్ రాయండి అంటే ఏమంటున్నాడు, అప్పుడు 9 ఇంటూ దీన్ని డివిజన్ సింబల్ చేంజ్ ఇంటూ అండ్ ఎట్ ద సేమ్ టైం రెసిప్రికల్ ఆఫ్ 2/5. 2/5 ఈజ్ రెసిప్రికల్ ఆఫ్ 5/2. 9 into 5, 9 5s are 45 by denominator is 2. ఈ రెండింటిని మల్టిప్లై చేయకూడదు, ఎవరు వీలైతే రెండింటిని క్యాన్సిల్ చేయాలి. ఓకేనమ్మా, వీలైతే రెండింటిని క్యాన్సిల్ చేయాలి కానీ పై రెండింటిని మాత్రం మనం మల్టిప్లై చేసి ఆన్సర్ వేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ఆస్కింగ్ సెకండ్ క్వశ్చన్, 3 ఈజ్ డివైడెడ్ బై
4/7. Okay. Therefore 3 into 7/4. 3 7s are 21/4. నెక్స్ట్ ఒక క్వశ్చన్ మీరు చేయండి. ఇక్కడ మనకి పైన ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చింది చూడండి. 4 ఈజ్ డివైడెడ్ బై 3 2/5. అంటే ఈసారి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు మీరు ఒక హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ యూజ్ చేస్తూ డివిజన్ చేశారు. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఒక హోల్ నెంబర్ ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇస్తే దాని డివిజన్ ఎలా చేయాలి అనడానికి ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సరే ఎగ్జాంపుల్ మీరు రాయండి, నేను డూ దిస్ చెప్తాను. సేమ్ పేజ్ నెంబర్ 41లో ఫస్ట్ వన్ అనుకోండి, సెకండ్ వన్ 41 పేజ్లో 2. డూ దిస్. Find 7 is divided by, first one 7 is divided by 5 1/3. This is the whole part, this is the mixed part. ఈ హోల్ నెంబర్ని ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ తోటి డివిజన్ చేయాలి. 7 into 3 5s are 15 plus 1 16/3. ఈ రెండింటిని మనం ఎట్లా క్యాన్సిల్ చేయాలి కాబట్టి అట్ ద సేమ్ టైం 7 into 16 7s are ఎంత 112/3. ఎవరైనా క్యాన్సిల్ చేయొచ్చా అది చూసుకోవచ్చు. 3 టైంలో 3 3s are 9 222 వస్తుంది కాబట్టి నో ఛాన్స్. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ఆస్కింగ్ సెకండ్ క్వశ్చన్? 5 is divided by 2 4/7. That is the asking question. Okay. 5 divided by change it into 7 2s are 14 plus 4 18/7. ఎక్కడ క్యాన్సిలేషన్ చేసే అవకాశం లేదు కాబట్టి సేమ్ 5 8s are 90 by denominator is 7. ఓకేనమ్మా, ఇంతవరకు కంప్లీట్. నెక్స్ట్ ఒక ఐటమ్ ఇచ్చి చూడండి ఒకసారి. డివిజన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ బై హోల్ నెంబర్. ఈసారి ఇంతకుముందు మనం ఏం చేసాము, హోల్ నెంబర్ని ఫ్రాక్షన్తో చేసాము, అలాగే హోల్ నెంబర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ చేసాము. ఇక్కడ రివర్స్లో ఉంది, ఒక ఫ్రాక్షన్ని హోల్ నెంబర్తో డివిజన్ చేయాలి. చూద్దాం మరి ఎలా ఉంటుంది. division of a fraction by division of a fraction by a whole number. చూడండి ఒకసారి ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ని హోల్ నెంబర్తో ఎలా చేస్తాం. మనకి జనరల్గా హోల్ నెంబర్తో చేస్తుంది కదా, మరి డివిజన్కి చేసేటప్పుడు ఈ ఫ్రాక్షన్ని ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 3/4 is divided by 3. 3/4 is a proper fraction and this is a fraction. 3 is a whole number. ఈ ఫ్రాక్షన్ని ఈ హోల్ నెంబర్తో డివిజన్ చేస్తే ఏమొస్తుంది? దట్ ఈస్ ద ఆస్కింగ్ క్వశ్చన్. ఓకే నెంబర్ చూద్దాం మరి. 3/4 డివైడెడ్ బై చేంజ్ into అండ్ సేమ్ టైం 3కి రెసిప్రికల్ అని చెప్పి ఇంతకుముందే 3 రెసిప్రికల్ ఆఫ్ 3 is equal to 1/3. ఈ రెండింటి క్యాన్సిల్ చేస్తాం. లేదు ఈ రెండు కానీ క్యాన్సిలేషన్ పోకపోతే న్యూమరేటర్స్ మల్టిప్లై చేయాలి. ఎట్ ద సేమ్ టైం డినామినేటర్ ఇంకొక చెప్పే కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ ఫార్ములా చెప్పే కదా, సేమ్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు మనం. 3 1s are 3 1s are okay, both are cancelled. Okay, remain numbers 1 1s are 1 by remain number 4 1s are 4. Okay number. Next ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మరి. సెకండ్ వన్ 2 1/3 is divided by 5. Okay, first of all given fraction is mixed fraction, change into proper fraction. 3 2s are 6 plus 1. 7/3 is divided by 5. Okay, next we change into division symbol, change into reciprocal of 5 1/5. Okay, ఇప్పుడు మనకి ఇక్కడ ఇటు ఏ సైడ్ కూడా క్యాన్సిలేషన్కి అవకాశం లేదు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ 7 1s are 7 by ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ ఓకే బై 15 ఇలాగా మనము వీటించాలి. ఓకేనా, ఈరోజు ఈ క్లాస్ ఎండ్ నానా. టుమారో రేపు కలుగుతాం మరి. కాబట్టి ఇప్పటివరకు చెప్పిన ప్రతి క్వశ్చన్ పర్ఫెక్ట్గా రాయండి, హోంవర్క్ రాయండి, హోంవర్క్ రాసి ఫొటోస్ పెట్టండి అమ్మా. ఓకేనా, టేక్ కేర్, బాయ్.